नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. ఏప్రిల్ 27వ తారీఖున నేటి సద్భావన చూద్దాము. అంతరంగాన్వేషణలో ఒక పార్ట్ అన్నమాట. ఎవరు తెలివైన వాడు? జీవితంలోని చిన్న చిన్న విషయాలతో కాలం గడిపేవాడా లేక జీవిత ఫలాన్ని గ్రహించగలిగిన వాడా అని అడుగుతున్నారు. పాఠం: మన హృదయం విశాలపరచడం కష్టమైనప్పటికీ అది సాధ్యమే. మనం ఒక ఉన్నత సమతుల్య స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. భగవంతునితో అనుసంధానించేందుకు అనువైన అన్ని మార్గాలను తెరవాలి. అదే వివేకము అంటున్నారు. సో మనము ప్రాపంచిక జీవితంలోనే అలాగే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే మన హృదయాన్ని విశాలమయం చేసుకోవాలన్నా? మన హృదయాన్ని విశాలమయం చేసుకోవటానికే మనం హోంవర్క్లు ఇస్తున్నాం కదా. యాక్సెప్టెన్స్ ఈజ్ డివినిటీ, ఎక్స్పెక్టేషన్ ఈజ్ హ్యూమన్ అనే లైన్ ఇచ్చాము. వాళ్ళు ఇంకో గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి వారము వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. సో అది పాటించినప్పుడు ఏదైనా ఒక లైన్ తీసుకుని మన జీవితంలో ఆ వారమంతా మనము అనుష్ఠానం చేసినప్పుడు మనకి ఏమి అనుభూతి కలుగుతూ ఉంది, ఏమి అడ్డంకులు వస్తున్నాయి, ఎక్కడ మనం తొందరపాటు పడుతున్నాము, అవన్నీ మనకు అర్థమవుతాయి కదా. అప్పుడు మన హృదయము చాలా విశాలం అవుతుంది. అవును కదా, నేను ఇలా ఉన్నాను, ఇంకొంచెం మారాలి అనుకుంటాము. అట్లా మనము మెల్లగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాము. కాబట్టి అదే వివేకం అంటే అదే అంటున్నారనమాట. వివేకం అంటే డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ అనమాట. ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియడమే అనమాట. కానీ ఇప్పుడేంటి, అర్జునుడికి దుర్యోధనుడికి ఇద్దరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అని. దుర్యోధనుడు అంటాడు ఒకసారికి శ్రీకృష్ణుడితో, నాకు అన్నీ తెలుసు, ధర్మం ఏది అధర్మం ఏది అని తెలుసు, కానీ నేను ఫాలో అవ్వలేకపోతున్నాను అని. కాబట్టి మనలో కూడా చాలామంది ఉంటాము, తప్పు మార్గం అయినప్పటికీ అది ఇష్టంగా అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాము. అది మనం మానుకోవాలన్నమాట. తప్పు అని తెలిసిన తర్వాత వెంటనే దాన్ని విషంలాగా తిరస్కరించాలి. మనకు వివేకానంద స్వామి ఏం చెప్తారంటే, ఏదైనా నిన్ను మానసికంగా కానీ శారీరకంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ నిన్ను వీక్ చేస్తూ ఉంది, బలహీనపరుస్తూ ఉంది అంటే దాన్ని నువ్వు విషంలాగా తిరస్కరించు అంటారు. అది మనుషులైనా అవ్వచ్చు, అది పరిస్థితులైనా అవ్వచ్చు, ఏదైనా వస్తువులైనా అవ్వచ్చు. మనల్ని దిగజారుస్తూ ఉంది 3 రకాలుగా అంటే మనము దాన్ని ఒక విషంలాగా వెంటనే తిరస్కరించేసేయాలంటే. ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల మనం దిగజారిపోతున్నాం అనుకోండి. అప్పుడు తప్పకుండా ఎలాంటి దిగజారుడు, మానసికంగా దిగజారిపోతున్నాము, శారీరకంగా బలహీనమైపోతున్నాము, ఇంకా అన్ని రకాల మనం ఆధ్యాత్మికంగా కృషించిపోతున్నాం అనుకోండి. అప్పుడు తప్పకుండా మనకి ఎంత ఇష్టమైన వారైనప్పటికీ వాళ్ళని మనము త్యజించాల్సి ఉంటుంది అని చెప్తారు వివేకానంద స్వామి. కానీ మనకు అలా చేయటానికి మనకు చాలా గట్స్ ఉండాలి, మనకు ధైర్యం ఉండాలి అలా చేయటానికి. సో అది మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సో మనం గుర్తించాలి అది ఆ వివేకము అనేది మనలో పనిచేయాలన్నమాట. పనిచేసి మనకి ఏది మంచి చేస్తూ ఉంది, ఏది చెడు చేస్తూ ఉంది అనేది మనం గుర్తించగలగాలి అనమాట. అది ఉన్నత దృష్టిని ఇస్తుంది. విశ్వాత్మతో అనుసంధానించగల కొన్ని ప్రత్యేక కళలు ఉంటాయి. అంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి, యూనివర్స్ అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి కొన్ని కళలు ఉంటాయి. అందులో నాదోపాసన ఒకటి. అందుకే మనం పాటలు నేర్చుకోండమ్మా, డివోషనల్ సాంగ్స్ అందరూ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాం కదా. సో మనకి పాటలు ఒకవేళ వచ్చినప్పటికీ మనం రోజు అది ఒక ఉపాసనలాగా చేయాలన్నమాట. రోజు ఒక 10 నిమిషాలైనా పాటలు పాడుకోగలగాలి ఆ భగవంతుని ముందు కూర్చొని. నాదోపాసన అంటారు. సో అట్లా చేయటం వల్ల మనం ఈజీగా భగవంతుడితో హయ్యర్ ఎనర్జీతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాము అని చెప్తున్నారనమాట. అవి మనలను భావాతీతులను చేస్తూ ఆ విశ్వాత్మతో జత కలిగేలా చేస్తాయి. సో కాబట్టి అట్లా మనము కీర్తనలు పాడుకుంటూ ఉంటే అసలు మాకు ఏంటంటే విశేష పూజ అని చెప్తారు. మాకు శ్రీచక్రం పూజ చేసే విధానంలో చెప్తూ విశేష పూజ అంటే ఏంటి అంటే ఒకే రోజు ప్రతిరోజు ఈ 4 పాడుకోవాలన్నమాట. ఏంటివి? ఖడ్గమాల, లలితా సహస్రనామము, లలితా అష్టోత్తర శతనామావళి, త్రిశతి, అన్నీ 4 కంప్లీట్ చేయాలి అని చెప్తారు మాకు గురువుగారు.
అలా చేస్తుంటే ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా అసలు అదంతా అయిపోయిన తర్వాత అసలు అలా ఒక మత్తు లాంటి నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోతుంది మైండ్ అవన్నీ పాడుకోవడం వల్ల. షోడశోపచార పూజ చేసి అవన్నీ పాడుకోండి అని చెప్తారనమాట. అట్లా స్తోత్రాలు అలా పఠించటం వల్ల మనకు తెలియకుండానే మన నాడులన్నీ కూడా లోపల ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్రశాంతం అయిపోతుంది అనమాట, పీస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఆ బీజాక్షరాల యొక్క ఎనర్జీని మన లోపలికి వచ్చి ఉంటుంది కాబట్టి మనం అంత పీస్ఫుల్ అయిపోయి మైండ్ అనేది కామ్ అయిపోతుంది అనమాట. మైండ్ కామ్ అయిపోయి మనకు అలా నిద్ర వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోయి మళ్ళీ తర్వాత మనం వేరే సాధన లేకపోతే ఇంటి పనులు ఏదో చేసుకోవచ్చు అనమాట. అట్లా చాలా బాగుంది. త్రిశతి ఇంకా ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో మిగతావన్నీ అంటే తెలుసు కానీ త్రిశతి నాకు అంతగా తెలీదు. ఈ మధ్య స్టార్ట్ చేశాను కానీ చాలా బాగుంది. అంటే అంత టైం మనము కేటాయించగలగాలంట భగవంతుని కోసము. అప్పుడు అవి విశ్వాత్మతో మనల్ని జత చేస్తాయి అంటున్నారు. ప్రార్థన. ఓ దేవా, నా జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రేరణతో నిండేలా చెయ్యి. తద్వారా మంచిని చేసేవాడిగా మాత్రమే నన్ను చెయ్యి. సో కాబట్టి కేవలము మంచి చేయాలి, నేను ఇంకా మంచితోనే నిండిపోవాలి నా జీవితం అంతా అని వేడుకుంటున్నాం అనమాట. అన్ని రకాల సంకుచితాల నుండి నన్ను ముక్తుణ్ణి చెయ్యి. సో మనం ఒక్కొక్కసారి చాలా మనకి లోభం వచ్చేస్తూ ఉంటుంది, సంకుచితం అయిపోతూ ఉంటాం. అంటే చాలా న్యారో మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటాము. ఎవరికైనా కొంచెం హెల్ప్ చేయాలంటే కూడా ఏం చేస్తాంలే, మనకేమొస్తుంది అది చేస్తే అనే ఫీలింగ్ వస్తుంటుంది మనకు కూడా అప్పుడప్పుడు. ఏదన్నా సేవ చేయాలన్నా కూడా అవసరమా? ఇప్పుడు చూడండి 108 రూపీస్ మనం అడిగాం కదా, అందరూ ఓకే చేశారు. కానీ అడిగే ముందు నాకు అనిపించింది అనమాట, నేను ఈ కొంచెంతో నేను గురువుగారికి ఏం సేవ చేయగలను, అడగాలనా వద్దా, ఏమనుకుంటారో. కొంతమందికి మొన్న కొత్తగా జాయిన్ అయ్యారు కదా లలితా సహస్రనామం నేర్చుకోవడానికి, మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని అడగాలనా వద్దా, వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి అని కొంచెం సంశయించాను. కానీ గురువుకి సేవ చేయాలి అంటే మనం ఏదైనా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి నేను అడిగితే అందరూ ఓకే చేశారు. కాకపోతే వాళ్ళు ఇంకా మెసేజ్ చూసుకోలేదన్నమాట. అక్కడ వాళ్ళు చూసుకొని వాళ్ళు ఓకే చేసిన తర్వాత మీకు నేను ఓకే చెప్తాను, అప్పటి నుంచి మనము డొనేషన్ ఇవ్వడము ప్రారంభించవచ్చు. 108 రూపీస్ అనేది చాలా చిన్న అమౌంటే కదా ఈ కాలంలో చూసుకుంటే. మనం ఎన్నో వాటికి వేస్ట్ చేస్తూ ఉంటాము. అదే ఒక గురువుకు సమర్పించడం వల్ల ఏమవుతుంది, మన కర్మలు నల్లిఫై అవుతూ వస్తాయి అన్నమాట. మన కర్మలు చాలా వరకు తగ్గిపోతూ వస్తాయి. గురువు యొక్క శక్తి మన లోపలికి ప్రవేశిస్తూ వస్తుందన్నమాట. పుణ్యము ఎక్కువ అవుతుంది మనకు. అది కూడా శ్రీ విద్య ఉపాసకులకు దానం చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అందుకని మనమందరం భాగస్వాములం అవుతున్నాము, అలా చేస్తున్నాం. కాబట్టి నన్ను సంకుచితురాలని చెయ్యొద్దు, నన్ను నారో మైండెడ్గా ఉండకూడదు, బ్రాడ్ మైండ్గా నన్ను తయారు చెయ్యి అని మనం ప్రార్థన చేస్తున్నాము. అనంతమైన అద్భుతమైన వాటిపైన నా దృష్టిని స్థిరీకరించేలా చెయ్యి. కాబట్టి మనం ఎంతసేపు అనంతమైన వాళ్ళు ఎవరు? భగవంతుడే అనంతమైన వాడు, అద్భుతమైన వాడు కూడా భగవంతుడే. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి. నేను ఈరోజు ఏం తెలుసుకున్నాను, ఈరోజు కొత్త విషయాలు ఏం నేర్చుకున్నాను, అనుష్ఠానం ఏం చేశాను, నేను ఇచ్చిన హోంవర్క్ని చేయగలుగుతున్నానా లేదా, అవి చేసేటప్పుడు నాకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి, నేను ఉత్సాహంగా ఉన్నానా లేదా, పూజ పట్ల నా ఉత్సాహం పెరిగిందా లేదా, అదంతా మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. నిన్ను కలిగి ఉండటానికి, నన్ను నేను పూర్తిగా నీకు అర్పించుకోవటానికి నా హృదయాన్ని మనస్సుని వ్యాకోచింపజేయి అంటున్నారు. కాబట్టి మన హృదయంలో ఎవరుండాలి? కేవలము భగవంతుడు మాత్రమే ఉండాలన్నమాట. దానికి మన హృదయాన్ని సన్నద్ధం చేసుకోవాలి మనము. దాంట్లో ఎంతోమంది ఉంటారు కదా మన హృదయంలో. మన భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు, ఇంకా ఫ్రెండ్స్, చాలామంది ఉంటారు మన హృదయంలో. ఎవరెవరో అపరిచితుల్ని, ఎవరెవరినో మనము ఇష్టపడుతూ ఉంటాము, కానీ మన హృదయము ఖాళీగా ఉంచుకోము. కాబట్టి ఖాళీ చేస్తూ వస్తాడు భగవంతుడు. వచ్చి కూర్చోవాలి అందరూ అంటే హృదయం ఖాళీ చేసుకోవాలన్నమాట. హృదయం ఖాళీ చేసుకునేటప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. మనకు వాళ్ళని ఇష్టమైన వాళ్ళని అనుకుంటుంటాం మోహంతో, వాళ్ళని తీసేయాలి మన మనసులో ఉంచి అంటే మన మనసు ఒప్పుకోదనమాట. కాబట్టి నా హృదయాన్ని నీకు పూర్తిగా అర్పించేలాగా చెయ్యి
అదే రామకృష్ణుల వారు ఏమంటారు, ₹1 గల వస్తువు కొనుక్కోవాలంటే మనము రూపాయి మొత్తం చెల్లించాలి, అప్పుడు మాత్రమే ఆ వస్తువు మనకు అందుతుంది షాపు యజమాని నుంచి. అలాగే భగవంతుని పొందాలి అంటే నువ్వు పూర్తిగా అర్పించుకోవాలి, కొంచెం కొంచెం కాదనమాట. కొంచెం కొంచెం భక్తి చేసుకోవడము, కొంచెము ప్రాపంచికతలతో ఎంజాయ్ చేయడము అలా కాదు. పూర్తిగా వైరాగ్యంలో ఉండి పూర్తి భక్తితో పూర్తి ప్రేమతో మన హృదయాన్ని భగవంతునికి అర్పణ చేసుకుంటూ ఉంటే అక్కడికి చాలా టెస్టింగ్లు పెడుతూ ఉంటాడు భగవంతుడు. వీళ్ళు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా లేదా అని చాలా టెస్టింగ్లకు గురి చేస్తూ ఉంటాడు. ఆ టెస్టింగ్లన్నీ ఒక్కొక్కటి పాస్ అవుతూ ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అందుకే మనలో మనం లేదు అనుకున్నా సరే కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా మోహము అన్నీ మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. సో వాటన్నిటి నుంచి మెల్లగా భగవంతుని అనుగ్రహంతో బయటపడాలి. మన సొంత తెలివితేటలు ఏమీ పనిచేయవన్నమాట. భగవంతుడికి సరెండర్ అయిపోవాలి, శరణాగతి అయిపోవాలి. నువ్వు తప్ప నాకు ఇంకేమీ తెలియదు, నన్ను ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటపడేయి, నన్ను నీ పాదాల వద్ద మాత్రమే ఉంచుకో, నా మనస్సుని నీ పాదాల దగ్గరే ఉంచుకో, నా మనస్సుని అటు ఇటు పోనివ్వద్దు అని చెప్తారనమాట. మనస్సు అనేది కోతి లాంటిది కాబట్టి అది అటు ఇటు గంతులేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అందులో ఆనందం పొందుదామా, ఇందులో ఆనందం పొందుదామా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మన మనసుకి ఏం చెప్పాలి, మనం భగవంతునికి అర్పించేసేసి నువ్వు నీ పాదాల దగ్గరే ఉంచుకో, దీన్ని ఎక్కడ వదలొద్దు ఇంకా అని చెప్పి మనం వేడుకోవాలన్నమాట. అట్లా మన హృదయాన్ని మనస్సుని వ్యాకోచింపజేయాలి, దాన్ని బ్రాడెన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అది ఈరోజు ఇక్కడ చెప్పినటువంటి నేటి సద్భావన పాఠము ప్రార్థన. ఇక్కడితో మనం ఇది ఆపేసి ధ్యానము ఆధ్యాత్మిక జీవితము అనే పుస్తకంలోకి వెళ్దాము. ఒక్క నిమిషం.